నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఘనంగా రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే విజయం సాధిస్తుంది. టీడీపీ నేత బోండా ఉమా. ప్రధాని ఆకృతుల్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. కాంగ్రెస్ ఏఐసిసి కార్యదర్శి ప్రణవ్ ఝా. పివి సోమనాథన్లకు భారతరత్న ఇవ్వడం శుభ పరిణామం. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. 4 దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాల్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కి 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారని, ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుందని, 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ క్రీడల్లో విజేతకు దాదాపు 12 కోట్ల బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. నిలబడిగానే మూవ్ అవుతున్నట్టు కనిపించకూడదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అమ్మ, మీరు ఎందుకు నిలబడి ఉన్నారమ్మా? లెఫ్ట్ సైడ్ కూర్చోండి ప్లీజ్. 2023లో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరఫున టాలెంట్ ని గుర్తించడం కోసం, మీ జీవితాన్ని మలుపు తిప్పడం కోసం, మీలో క్రీడా స్ఫూర్తిని పెంపడం కోసం, మీలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం కోసం మనందరి జగనన్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మీరంతా కూడా ఫైనల్స్కి వచ్చారు. ఈ ఫైనల్స్ స్టార్టింగ్ డే కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, అలాగే పాత్రికేయులకి, ముఖ్యంగా క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట, మీ భవిష్యత్తుకు బంగారు బాట, మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే వేట అని మొదటి రోజే నేను చెప్పడం జరిగింది. దాదాపుగా 15,004 సచివాలయాల పరిధిలో జరిగిన ఈ ఆడుదాం ఆంధ్ర స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అలాగే డిస్ట్రిక్ట్ స్థాయి దాటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి వచ్చారు అంటే ఈ అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకొని మీ క్రీడల్ని దేనిపైనైతే మీరు ఆసక్తితో ఉన్నారో వాటికి పదును పెట్టి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆడుదాం ఆంధ్రలో సచివాలయ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోటీ పడుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్. సో క్రికెట్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, సో ఎవ్వరూ కూడా తగ్గేదే లేదన్నట్టుగా పోటీ పడి ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చారు. సో ఈరోజు అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు, ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని. ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు. అవునా? అది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి?
ఏం చేయాలి? మీరు ఆడే ఆట మీద ఫుల్. ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషనల్ సర్వేలో టీడీపీకి 17 లోక్సభ స్థానాలు, వైసీపీకి 8 లోక్సభ స్థానాలు వస్తాయని పేర్కొనడం తెలిసిందే. దీనిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు. జాతీయ మీడియాలో వచ్చిన సర్వేతో వైసీపీ దుకాణం బంద్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అమిత్ షా భేటీతో వైసీపీ వర్గాల్లో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 60% ఓటు బ్యాంకుతో టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని బోండా ఉమ స్పష్టం చేశారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని వ్యంగ్యంగా ప్రదర్శించారు. జాతీయ సర్వే దెబ్బకు తాడేపల్లిలో పునాదులు కదులుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో చివరి సమావేశాలు అని పెడితే కనీసం 20 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని, 26 మంది మంత్రుల్లో 3-4 కనిపించారని బోండా ఉమా వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల అభిప్రాయం కానీ, ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థలు ఇండియా టుడే, సి ఓటరు, లేదంటే జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు ప్రజల మూడ్ అనేది స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో కూడా అదే ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో 60% పైన ఓట్లతో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రస్తుతానికి ఇప్పటికైతే, రేపు ఇంకా మిగతా పార్టీలు కలిస్తే మరి వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 60% పైన ఓట్లతో క్లీన్ స్వీపు జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది. ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి. చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, 4 రోజుల సమావేశాలు అసెంబ్లీలో. కనీసం పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు. కనీసం 26 మంది మంత్రులు ఉంటే 26 మంది మంత్రులు 3-4 తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టకథల మంత్రి లేదంటే ఇంకొక 2 వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే 26 మంది మంత్రులు వాళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య, వాళ్ళు కూడా రాలేదు అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మేం కాదు, జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తా ఉంది. దాన్నే సర్వేల్లో ఇండియా టుడే సి ఓటరు, గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సి ఓటరు అలాగే వాళ్ళ టీంలు 2019లో వైసీపీ అధికారంలోకి వస్తామని చెప్పారు వీళ్ళు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాన్ని దేశ పౌరులుగా అందరం కలిసి ప్రశ్నిద్దామని ఏఐసీసీ కార్యదర్శి కమ్యూనికేషన్ విభాగ ఇన్ఛార్జి ప్రణవ్ ఝా కోరారు. అగ్నిపథ్ పేరిట ఉద్యోగాలంటూ నమ్మించి కేంద్ర ప్రభుత్వం చాలా మందిని మోసం చేసిందని, ఈ పోటీలో 50 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన ఆయన నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో అనేక చోట్ల సైన్యం ర్యాలీలు నిర్వహించినా ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో విజయ దుందుబి మోగించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ అత్యధిక మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఏపీలో లీడర్షిప్ మారాలన్నారు. సామాన్యుల భవిష్యత్తు కోసం ఆలోచించేందుకే కాంగ్రెస్ పార్టీ మోడీ తీరును ప్రశ్నించేందుకు టోల్ ఫ్రీ నంబర్ పెట్టిందని దేశ పౌరులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు ఏఐసిసి సెక్రటరీ ప్రణవ్ గారి
ఈరోజు మనల్ని ఉద్దేశించి 1,000 were to go to nurses, spread awareness about the failure of this scheme. There are many shortcomings in this Agnipath scheme. The aim is that to restore their employment, and the senior leaders had to intervene to bail him out. A congressman always looks at Andhra with a lot of that sense of belongingness. It's a long relation, gone through highs and lows. But as we go from Himachal to Karnataka, Karnataka to Telangana, the Congress party looks with a new hope towards Andhra Pradesh. There has been some changes in leadership. Friends, as you know that today as we speak, the parliament is in session. Rahul Gandhi is taking that historical Bharat Jodo Nyaya Yatra. It's at 6,500 kilometers yatra, 65 days long. And in the yatra, he is trying to raise issues which are of people's concern, which concern you and I, our family, people at large. So in the course of these meetings, some youth came and met Rahul Gandhi. And they told him, they shared with him what turned out to be a shocking revelation. Shocking because a government is not supposed to work like this, act like this. But not so shocking if we know, if someone has known and looked at the central government, at the way that it functions, it is not so shocking. Because you know, for last 10 years, Modi ji calls this 10 years rule as his Amrit Kal. But you ask a commoner, you ask a youth, a yuva from this country, he will say this Amrit Kal is in fact unemployed. ఇళ్ల స్థలాల కోసం డీడీలు చెల్లించిన వారందరికీ తక్షణమే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందరికీ ఇళ్ల పట్టాలు అందివ్వాలని విశాఖ సిఐటియు నాయకులు సుబ్బారావు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని పూర్ణ మార్కెట్ వద్ద ఇళ్ల బాధితులంతా ఎమ్మెల్యే తీరుకు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ పట్టాలు ఇవ్వాలని పలుమార్లు ప్రజా దర్బార్లో సైతం ఫిర్యాదులు చేసిన వాటికి ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని త్వరలోనే తామంతా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. డీడీ కట్టాలందరికీ పట్టాలు ఇవ్వాలి. డీడీ కట్టాలందరికీ పట్టాలు ఇవ్వాలి. గణేష్ కుమార్ గారు వెంట మా సమస్య పరిష్కారం చేయాలి. మా సమస్యలను పరిష్కారం చేయాలి. వాకు పెంచాలి. జగమాంబ కాలనీ వారికి ఐక్యత వద్ద వెళ్ళాలి. పట్టాలు వెంటనే మంజూరు చేయాలి. డీడీ కట్టాలందరికీ పట్టాలు ఇవ్వాలి. వెంటనే మా సమస్య పరిష్కారం చేయాలి. గణేష్ కుమార్ గారు పట్టాలు వెంటనే ఇప్పించాలి. దుర్గమాంబ యువజన సంఘం వాళ్ళకి పట్టాలు వెంటనే ఇప్పించాలి. దుర్గమాంబ యువజన సంఘం ఐక్యత వరకు వెళ్ళాలి. పట్టాలు వెంటనే ఇప్పించాలి. హాస్పిటల్ గణేష్ కుమార్ గారు మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. దుర్గమాంబ యువజన సంఘం ఐక్యత వరకు వెళ్ళాలి. సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. నా పేరు సుబ్బారావు. మన దుర్గమాంబ యువజన సంఘం ప్రెసిడెంట్ గారు మాంతి గౌరీ గారు కూడా ఉన్నారు. ఇక్కడ రామారావు, పండూరు రామారావు గారు, అప్పారావు గారు, బంగారాజు, మేమందరం కాలనీ వాళ్ళు అందరం ఇక్కడ ఉన్నాం. దాదాపు ఒక 80 సంవత్సరాల కిందట ఇక్కడ నివాసం ఉంటున్నాము. అన్ని పార్టీలు వచ్చి పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు జీవో నెంబర్ 60 కానివ్వండి, 125 కానివ్వండి, 230 కానివ్వండి, జీవో నెంబర్లు అవి వచ్చాయి. ఈ రోజుకి కూడా పట్టాలు మంజూరు చేయలేదు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు గాజుల వీధిలో పెద్ద బహిరంగ సభ అది పెట్టాం. మేము బహిరంగ సభ పెట్టి మా పట్టాలు ఇప్పిస్తారనేసి మాట్లాడడం అనేది జరిగింది. పట్టాలు ఇస్తాం, మీకు ఎందుకు తొందరపడవలసిన లేదు అని చెప్పేసి మా డబ్బులతోనే ఇక్కడ స్టేజ్ అది వేసి మా డబ్బులతోనే ఇక్కడ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మా పట్టాలు వస్తాయి కదా అని మేము చాలా ఆనందంతో ఉన్నాం. కానీ 82 పట్టాలు
ఎంఎస్ స్వామినాథన్ జీకి మరణాంతరం భారతరత్న ప్రదానం చేశారని దానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. భారతీయ వ్యవసాయ విధానంలో మెరుగైన ఫలితాలకు స్వామినాథన్ కృషి మరవలేనిదని కొనియాడారు. వ్యవసాయం గురించి తెలిసినవన్నీ నేర్పిన ఆయన తనకు నిజమైన స్ఫూర్తి అని అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకి మరణాంతరం భారతరత్న ప్రదానం చేసినందుకు నరేంద్ర మోదీకి మరియు భారత ప్రభుత్వానికి తాను కృతజ్ఞతలు చెప్తున్నానని తెలిపారు. Today, 3 great souls have been conferred Bharat Ratna by Honorable Narendra Modi ji, the Prime Minister of our country. I would like to thank Shri Narendra Modi ji and the Government of India from the bottom of my heart for having conferred Bharat Ratna on late Shri Chaudhary Charan Singh ji, late Shri M.S. Swaminathan ji and late Shri P.V. Narasimha Rao ji. Charan Singh ji, the kind of service that he had did to the agriculture sector is well known to everybody. Similarly, M.S. Swaminathan ji, at a time when our country was suffering from huge shortage of food grains, he was one of those scientists who was responsible for ushering the green revolution into our country and has made our country self-sustainable when it comes to food grains. Similarly, Shri P.V. Narasimha Rao ji, he being a Telugu Bitta or the son of the Telugu soil, we as Andhrites, we welcome it from the bottom of our heart. He is simply not a politician, but he is a true statesman. It was under his leadership that India had actually seen economic reforms in the country, which has laid the foundation for India transforming into a great economic power. And similarly, we all are aware of the kind of humiliation that he had to suffer during his lifetime and even posthumously, even after he breathed his last. So this is the right moment for every Indian to actually pay our respects and tributes to the 3 great souls on whom the Government of India has conferred Bharat Ratna. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసలు నివారిస్తూ స్థానికంగా ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యువశక్తి సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పల్సస్ సంస్థ సీఈఓ గేదెల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం నగరంలోని ఆర్టీఏ చిల్డ్రన్ థియేటర్ లో నిర్వహించిన యువశక్తి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఏపీ నుంచి 50 లక్షల మంది గ్రాడ్యుయేట్ల వలసలు వెళ్లిపోతున్నారని, వాటిని నివారించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే రైతు సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో సుమారు 3000 మంది యువతి యువకులు పాల్గొన్నారు. యువశక్తి భవిష్యత్తు పారిశ్రామికవేత్తల సదస్సు ముఖ్య లక్ష్యాలు స్థానికంగా ఉపాధి కల్పన. You have to utilize the opportunity. You have to convert the and implementing artificial intelligence and machine learning. I did my level best to empower them. Especially ఇచ్చే విధంగా మీరు ఆలోచిస్తే డెఫినెట్గా ఉన్న ప్రాసెస్కి మీరు టెక్నాలజీస్ని ఎలా అప్లై చేయాలో వాళ్ళకి ఐఎమ్ ఏబుల్ టు ప్రొవైడ్ ది ఎంప్లాయ్మెంట్, ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్. పరోక్షంగా ఇది కొన్ని లక్షల మందికి సమానం. సో ఒక మారుమూల లెండి ఇంజనీరింగ్ కాలేజ్, దాని తర్వాత శ్రీనివాసరావు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, తర్వాత మనం ఎందుకు వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డా మేక్ షూర్ యు ఆర్ ఏబుల్ టు అప్లై దోస్ టెక్నాలజీస్. ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించుకోవాలో తెలిస్తేనే ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి. తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది అని చెప్పడం జరిగింది. ఒకప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం పెద్ద పెద్ద బిజినెస్ల్లో ఉండాలి, లేదనుకుంటే మంచి మంచి ఫ్యామిలీస్లో ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి దాన్ని నేషనల్ వైజ్గా కానీ గ్లోబల్ వైజ్గా కానీ చేయడానికి ఎలాంటి ఆపర్చునిటీ ఉంది, ఈ ప్రపంచీకరణ అనేది మనకి ఏ ఆపర్చునిటీని ఇచ్చింది అనేది చాలా విపులంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత 12 సంవత్సరాల్లో 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు
వలస వెళ్ళిపోయారు. ఎందుకు వలస వెళ్ళిపోయారంటే జీవనోపాధి లేకపోవడం వల్ల వలస. యాత్ర 2 అనే చిత్రంతో వైసీపీ నాయకులు గొప్ప సేవ చేశారనే ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ ఆరోపించారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకు 20% ఆక్యుపెన్సీ కూడా లేదని, అవినీతి సొమ్ముతో సినిమా తీసి ప్రజలపై రుద్దాలని చూస్తున్నారన్నారు. జగన్ ను ఓటుతో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని, సర్వే రిపోర్టులే వైసీపీ ఓడిపోతున్నట్లు చూపిస్తున్నాయన్నారు. సమావేశంలో విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతనరెడ్డి, బొడ్డేటి మోహన్, అబ్దుల్ చిన్ రెహమాన్, పొడుగు కుమార్ పాల్గొన్నారు. ప్రొడ్యూస్ చేస్తే చూపెడతంట, హాఫ్ డే లీవ్ అంట. ఇది కూడా ఒక కేవలం రంగులు మార్చి ప్రభుత్వ భవనాలకి ప్రజాధనం వేయటానికి 1200 కోట్లు, తీయటానికి 1200 కోట్లు, 2400 కోట్లు ఏ విధంగా వృధా చేసిందో ప్రజాధనం మీకు తెలుసు. ఆఖరికి శ్మశానాలు కూడా వదల్లా. ఆ తర్వాత రకరకాల పబ్లిసిటీ స్టంట్ చేసుకుంటూ ఇటీవలే సిద్ధం అనే బోర్డులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాచుకున్న అవినీతి సొమ్ముతో కొన్ని 100 కోట్లు వెచ్చించి ఈ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా, ఈ హోర్డింగుల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలను బెదిరించి ఈ సిద్ధమని బోర్డులు పెట్టి కూడా పబ్లిసిటీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందని గతంలో చెప్పాం. ఇప్పుడు మరో కొత్త దానికి తెరలేపారు. చిత్రాల ద్వారా యాత్ర అని 2 అని నిన్న రిలీజ్ అయింది. ఆ చిత్రం ద్వారా వైసీపీ నాయకులు గొప్ప ప్రజాసేవ చేశారని, ప్రజల్ని సేవ చేసి ఆకట్టుకొని ప్రజాసేవలోనే వాళ్ళ జీవితాలు తరించినాయనే విధంగా జనాల్ని మభ్యపెట్టే విధంగా సినిమాలు తీసి థియేటర్స్లో వదిలితే నిన్న ఆ సినిమా రిలీజ్ అయింది. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు అన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశంలోని 7 లక్షల గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు 17 కోట్ల మంది ప్రజలను కలిసి కేంద్ర పథకాలు వివరిస్తారు. రాష్ట్రంలో 22,000 పంచాయతీలలో ఈ నెల 9, 10, 11 తేదీలో లబ్ధిదారులను కలిసి పథకాలు వివరిస్తారని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, PMY, పక్కా ఇల్లు వంటి పథకాల మీద ప్రచారం చేస్తామన్నారు. మొత్తం 18 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సంఘపరంగా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామన్నారు. భారత్ బ్రాండ్ పేరిట కేంద్రం నాణ్యమైన బియ్యం అందిస్తామని గుర్తు చేశారు. అంగన్వాడీల ద్వారా బాలింతలకు నగదు ప్రోత్సాహాలకు ఇస్తున్నారన్నారు. రైల్వే జోన్ కోసం ముడసర్లవ్వ ముంపు ప్రాంతాలను కేటాయించడం అన్యాయమని అన్నారు. పల్లికి పోదాం అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈ 3 రోజుల పాటు అంటే 9, 10, 11 3 రోజుల పాటు ఏదో ఒక రోజుని మా నాయకులు ఎంచుకుని 24 గంటల పాటు పల్లెల్లో ఉండి అక్కడ అనేక మందిని కలవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపట్టిందో వారందరి దృష్టికి తీసుకువెళ్ళడం ఇందులో ముఖ్యమైన అంశం. అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే 12, 13, 14 3 రోజుల పాటు అర్బన్లో కూడా అర్బన్ సంబంధించి ఏం చేసామన్నది కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా జరగబోతుంది. ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి ఏం చేసినా కేంద్ర ప్రభుత్వమే చేసింది,
విశాఖపట్నంలో ఏ డెవలప్మెంట్ అయినా చూడండి, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం చేసిన అది చాలా స్పష్టంగా మేము ప్రజలకు తీసుకువెళ్ళబోతున్నాం. యూనివర్సిటీస్ దగ్గర నుంచి, ఐఏఎం దగ్గర నుంచి, మెట్టెక్ పార్కు, మనకి స్మార్ట్ సిటీకి సంబంధించిన అనేక డెవలప్మెంట్స్, పార్క్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేసింది. నేషనల్ హైవేకి డెవలప్ చేసిన, అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేసిన నేషనల్ హైవే కానివ్వండి, షీలానగర్ నుంచి కనెక్టివిటీ రోడ్డు కానివ్వండి, అనేక అంశాలు. ఇక్కడ బ్లూ ఫ్లాగ్ బీచ్ టూరిజం సంబంధించి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు గమనించండి. ఎందుకంటే ఇక్కడ రుషికొండలో బ్లూ ఫ్లాగ్ బీచ్ని కేంద్ర ప్రభుత్వం ఓన్గా డిజైన్ చేసిన ప్రోగ్రాము. దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇక్కడ కార్పొరేషన్కి చేత కావట్లేదు. ఇలా అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ చేసిన దాఖలాలు లేవు. ఇది మేము బలంగా ప్రజలకు తీసుకువెళ్ళి రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కోరుతాం. కేంద్రంలో ఒకసారి, కేంద్రంలో మరొకసారి, రాష్ట్రంలో ఒకసారి, కేంద్రంలో మరొకసారి మోదీ సర్కార్ అని చెప్పి ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా గుండె గుండెకి మోడీజీ, గడప గడపకి బీజేపీ అనే కార్యక్రమంతో పల్లె పల్లెని మేము తిరిగి ప్రతి విశాఖ దక్షిణ నియోజకవర్గం 30వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ మేరీ జాన్స్ ఆధ్వర్యంలో 68 లక్షలతో పలు అభివృద్ధి పనులను, సీసీ రోడ్లు, డ్రైన్లు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి, మేయర్ హరి వెంకట కుమారులతో చర్చించి ఈ వార్డుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించామని, ఈ వార్డులో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏపీలో సీఎం జగన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోసపూరితమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదంతా అంకెల గారడి అనే అంచనాలో కొండంత ఖర్చులు చూస్తే పిసర అంత వీరి ఘనత ఉందన్నారు. అయితే ఇప్పటికే 13,000 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా 44,000 కోట్లకు 35,000 కోట్ల రూపాయల నుండి 60,000 కోట్ల రూపాయలకి చేరిందన్నారు. బడ్జెట్ అంతా పన్నులు బాధలు మాత్రమే తప్ప కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. ఇప్పటికే చెత్త పన్నుతో పాటు విద్యుత్ తదితర ఛార్జీలు వాటిపై పన్నులు పెంచారన్నారు.
చంద్రబాబు నాయుడు పెద్ద భయస్థుడని, అందుకే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే చంద్రబాబుపై ఔటర్ రింగ్ రోడ్డు కేసులో A1 గా సిఐడి నమోదు చేసిందని, ఆయా కేసుల నుంచి తప్పించుకునేందుకు మోడీతో మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అప్పులు తక్కువ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, ప్రతి నెల 1వ తేదీ నాటికి పేదలకు పెన్షన్లు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఘనంగా రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే విజయం సాధిస్తుంది, టీడీపీ నేత బోండా ఉమా. ప్రధాని ఆకృతుల్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి, కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి ప్రణవ్ ఝా. పివి సోమనాథన్లకు భారత రత్న ఇవ్వడం శుభ పరిణామం, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, నమస్తే.